హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అన్ని న్యూస్ ఛానల్ కంటే కూడా నేను ముందుగా బ్రేకింగ్ న్యూస్ అనేది ఇస్తున్నాను. ఇరాన్ అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిసింది. ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ అయింది. B-2 స్టెల్త్ బాంబర్లతో దాడి చేసింది అమెరికా. తీవ్రమైన దాడి జరిగింది. USA టైమింగ్స్ ప్రకారం నిన్న రాత్రి 10 గంటలకు ఈ దాడి అనేది జరిగింది. ఎక్స్లో ఈ విషయం మీద ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. 3 అణు కేంద్రాలపై దాడులు చేశామని చెప్పి అమెరికా ప్రకటించింది. ఇరాన్లో పూర్తిగా ధ్వంసమైంది పోర్దో అణు కేంద్రము. అలాగే ఇజ్రాయెల్తో కలిసి ఈ దాడులు నిర్వహించామని చెప్పి అమెరికా చెప్తోంది. పోర్దో, నాతాంజ్, ఇస్ఫహాన్. హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అన్ని న్యూస్ ఛానల్ కంటే కూడా నేను ముందుగా బ్రేకింగ్ న్యూస్ అనేది ఇస్తున్నాను. ఇరాన్ అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిసింది. ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ అయింది. B-2 స్టెల్త్ బాంబర్లతో దాడి చేసింది అమెరికా. తీవ్రమైన దాడి జరిగింది. USA టైమింగ్స్ ప్రకారం నిన్న రాత్రి 10 గంటలకు ఈ దాడి అనేది జరిగింది. ఎక్స్లో ఈ విషయం మీద ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. 3 అణు కేంద్రాలపై దాడులు చేశామని చెప్పి అమెరికా ప్రకటించింది. ఇరాన్లో పూర్తిగా ధ్వంసమైంది పోర్దో అణు కేంద్రము. అలాగే ఇజ్రాయెల్తో కలిసి ఈ దాడులు నిర్వహించామని చెప్పి అమెరికా చెప్తోంది. పోర్దో, నాతాంజ్, ఇస్ఫహాన్ ఈ 3 అణు కేంద్రాల్లో, అణుశుద్ధి కేంద్రాల్లో బాంబు దాడులు అనేవి జరిగాయి. B-2 స్టెల్త్ బాంబర్లతో అమెరికా దాడి చేసింది. అత్యంత పకడ్బందీగా జరిగినటువంటి దాడిలో పూర్తిగా ఆ 3 అణు కేంద్రాలు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. దాడుల తర్వాత విమానాలు కూడా తిరిగి వచ్చాయని చెప్పేసి ట్రంప్ తెలియజేశారు. కొద్దిసేపటి క్రితం వైట్ హౌస్లో ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఇప్పుడు ఇరాన్తో శాంతికి సిద్ధమని చెప్పేసి ట్రంప్ చెప్తున్నారు. దాడికి తర్వాత వైట్ హౌస్లో మాట్లాడారు ట్రంప్. కొద్దిసేపటి క్రితం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొత్తం కూడా ధ్వంసమైపోయిందని చెప్పేసి ట్రంప్ చెప్పారు. ఇప్పుడు అన్ని దేశాలకి సేఫ్ కలిగిందని చెప్పేసి, రక్షణ కలిగిందని చెప్పేసి అని అంటున్నారు. అణ్వాయుధాల తయారీ మీద ఇరాన్ ఆశలన్నీ కూడా గల్లంతైనాయి అని చెప్పుకోవచ్చు. ఈ బాంబు దాడితో ఇరాన్కు భారీగా నష్టం కలిగిందని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. అమెరికాకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా థ్యాంక్స్ చెప్పారు. ఇరాన్ 3 అణు కేంద్రాల ఏరియాల్లో కూడా భూకంపం ఉంచినట్లుగా తెలుస్తోంది. రేడియేషన్ భారీ స్థాయిలో రిలీజ్ అవుతుందేమని చెప్పేసి ఇరాన్ ప్రజలైతే భయపడుతున్నారు. యురేనియం బయటికి వస్తే శ్వాస, నోటి ద్వారా శరీరంలోకి చేరే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇరాన్ ప్రజలకు తప్పని ఆరోగ్య పరిస్థితులు అయితే, అనారోగ్య పరిస్థితులు అయితే తప్పని పరిస్థితి అనిపిస్తోంది. సముద్ర జలాలు కూడా కలుషితమయ్యే అవకాశం అయితే అనిపిస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిసింది. ఇరాన్పై యుద్ధంలోకి ఇప్పటిదాకా ఇజ్రాయెల్ మాత్రమే పోరాడుతోంది. దీంతోపాటు అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. B-2 స్టెల్త్ బాంబర్లతో టార్గెట్ని ఫిక్స్ చేసి 3 అణు కేంద్రాలు, అణుశుద్ధి కేంద్రాల మీద అమెరికా దాడి చేసింది. పోర్దో, నాతాంజ్, తర్వాత ఇస్ఫహాన్ ఈ 3 కేంద్రాల మీద కూడా దాడి చేసింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు భూకంపం వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అగ్ని కీలలు కూడా ఆకాశాన్నంత ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. 3 అణు కేంద్రాల మీద కూడా అమెరికా దాడి చేసింది. ఇప్పుడు ఇరాన్తో శాంతికి సిద్ధమని చెప్పేసి ట్రంప్ వైట్ హౌస్లో కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పూర్తిగా ధ్వంసమైపోయింది, ఇక ఆ దేశం ఏమీ చేయలేదని చెప్పేసి ట్రంప్ ప్రకటన కూడా చేశారు. అణ్వాయుధాల తయారీ మీద ఇరాన్ ఆశలన్నీ కూడా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఇది 2 వారాల తర్వాత ఏదో ఒక చర్య తీసుకుంటామని చెప్పినట్టు ట్రంప్ ముందే దీనికి ఈ టార్గెట్ని చేయటం అనేది గమనించాలి మనము. అణ్వాయుధాల తయారీ మీద మొత్తం ఇరాన్ యొక్క అణ్వాయుధాల తయారీకి కొనసాగే అవకాశం లేదు. ఇరాన్కి భారీ నష్టం కలిగి ఉంటుంది. ఇజ్రాయిల్ మొదట యుద్ధాన్ని ప్రారంభించింది, తర్వాత అమెరికా దాన్ని కంటిన్యూ చేసి దాన్ని క్లైమాక్స్ ఫినిషింగ్ టచ్ ఇచ్చిందని అనుకోవచ్చు. ఇరాన్ 3 అణు కేంద్రాలు కూడా ధ్వంసమైపోయినాయి. ఆ ఏరియాలో భూకంపం ఉంచినట్టుగా తెలుస్తోంది. రేడియేషన్ కూడా రిలీజ్ అయిందని చెప్పేసి ఇరాన్ ప్రజలు భయపడుతున్నారు. తెలుగు న్యూస్ ఛానల్స్లో హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అన్ని న్యూస్ ఛానల్ కంటే కూడా నేను ముందుగా బ్రేకింగ్ న్యూస్ అనేది ఇస్తున్నాను. ఇరాన్ అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిసింది. ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ అయింది. B-2 స్టెల్త్ బాంబర్లతో దాడి చేసింది అమెరికా. తీవ్రమైన దాడి జరిగింది. USA టైమింగ్స్ ప్రకారం నిన్న రాత్రి 10 గంటలకు ఈ దాడి అనేది జరిగింది. ఎక్స్లో ఈ విషయం మీద ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. 3 అణు కేంద్రాలపై దాడులు చేశామని చెప్పి అమెరికా ప్రకటించింది. ఇరాన్లో పూర్తిగా ధ్వంసమైంది పోర్దో అణు కేంద్రము. అలాగే ఇజ్రాయెల్తో కలిసి ఈ దాడులు నిర్వహించామని చెప్పి అమెరికా చెప్తోంది. పోర్దో, నాతాంజ్, ఇస్ఫహాన్ ఈ 3 అణు కేంద్రాల్లో, అణుశుద్ధి కేంద్రాల్లో బాంబు దాడులు అనేవి జరిగాయి. B-2 స్టెల్త్ బాంబర్లతో అమెరికా దాడి చేసింది. అత్యంత పకడ్బందీగా జరిగినటువంటి దాడిలో పూర్తిగా ఆ 3 అణు కేంద్రాలు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. దాడుల తర్వాత విమానాలు కూడా తిరిగి వచ్చాయని చెప్పేసి ట్రంప్ తెలియజేశారు. కొద్దిసేపటి క్రితం వైట్ హౌస్లో ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఇప్పుడు ఇరాన్తో శాంతికి సిద్ధమని చెప్పేసి ట్రంప్ చెప్తున్నారు. దాడికి తర్వాత వైట్ హౌస్లో మాట్లాడారు ట్రంప్. కొద్దిసేపటి క్రితం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొత్తం కూడా ధ్వంసమైపోయిందని చెప్పేసి ట్రంప్ చెప్పారు. ఇప్పుడు అన్ని దేశాలకి సేఫ్
కలిగిందని చెప్పేసి, రక్షణ కలిగిందని చెప్పేసి అని అంటున్నారు. అణ్వాయుధాల తయారీ మీద ఇరాన్ ఆశలన్నీ కూడా గల్లంతైనాయి అని చెప్పుకోవచ్చు. ఈ బాంబు దాడితో ఇరాన్కు భారీగా నష్టం కలిగిందని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. అమెరికాకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా థ్యాంక్స్ చెప్పారు. ఇరాన్ 3 అణు కేంద్రాల ఏరియాల్లో కూడా భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది. రేడియేషన్ భారీ స్థాయిలో రిలీజ్ అవుతుందేమని చెప్పేసి ఇరాన్ ప్రజలైతే భయపడుతున్నారు. యురేనియం బయటికి వస్తే శ్వాస, నోటి ద్వారా శరీరంలోకి చేరే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇరాన్ ప్రజలకు తప్పని అనారోగ్య పరిస్థితులు అయితే తప్పని పరిస్థితి అనిపిస్తోంది. సముద్ర జలాలు కూడా కలుషితమయ్యే అవకాశం అయితే అనిపిస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిసింది. ఇరాన్పై యుద్ధంలోకి ఇప్పటిదాకా ఇజ్రాయెల్ మాత్రమే పోరాడుతోంది. దీంతోపాటు అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. B-2 స్టెల్త్ బాంబర్లతో టార్గెట్ని ఫిక్స్ చేసి 3 అణుశుద్ధి కేంద్రాల మీద అమెరికా దాడి చేసింది. పోర్దో, నాతాంజ్, తర్వాత ఇస్ఫహాన్, ఈ 3 కేంద్రాల మీద కూడా దాడి చేసింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు భూకంపం వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అగ్ని కీలలు కూడా ఆకాశాన్నంత ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. 3 అణు కేంద్రాల మీద కూడా అమెరికా దాడి చేసింది. ఇప్పుడు ఇరాన్తో శాంతికి సిద్ధమని చెప్పేసి ట్రంప్ వైట్ హౌస్లో కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పూర్తిగా ధ్వంసమైపోయింది, ఇక ఆ దేశం ఏమీ చేయలేదని చెప్పేసి ట్రంప్ ప్రకటన కూడా చేశారు. అణ్వాయుధాల తయారీ మీద ఇరాన్ ఆశలన్నీ కూడా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఇది 2 వారాల తర్వాత ఏదో ఒక చర్య తీసుకుంటామని చెప్పినట్టు ట్రంప్ ముందే దీనికి ఈ టార్గెట్ని చేయడం అనేది గమనించాలి మనము. అణ్వాయుధాల తయారీ మీద మొత్తం ఇరాన్ యొక్క అణ్వాయుధాల తయారీకి కొనసాగే అవకాశం లేదు. ఇరాన్కి భారీ నష్టం కలిగి ఉంటుంది. ఇజ్రాయిల్ మొదట యుద్ధాన్ని ప్రారంభించింది, తర్వాత అమెరికా దాన్ని కంటిన్యూ చేసి దాన్ని క్లైమాక్స్ ఫినిషింగ్ టచ్ ఇచ్చిందని అనుకోవచ్చు. ఇరాన్ 3 అణు కేంద్రాలు కూడా ధ్వంసమైపోయినాయి. ఆ ఏరియాలో భూకంపం వచ్చినట్టుగా తెలుస్తోంది. రేడియేషన్ కూడా రిలీజ్ అయిందని చెప్పేసి ఇరాన్ ప్రజలు భయపడుతున్నారు. తెలుగు న్యూస్ ఛానల్స్లో మొట్టమొదటిసారిగా మనమే ఈ బ్రేకింగ్ న్యూస్ని మీకు అందిస్తున్నాము.